ముందుగా రెస్పెక్టెడ్ గడ్కరీ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశంలోనే ఒక విజన్తో పాటు భారతదేశంలో ఈరోజు ఆ రోజుల్లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టిన గోల్డెన్ మెయిల్ కార్యక్రమంతో పాటు భారత్ మాలా పరియోజన, చార్ధామ్ హైవే ప్రాజెక్టు లాంటి ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ లాంటి హైవేస్ ఇవన్నీ నిర్మించుకుంటూ మారుమూల ప్రాంతాలైన ఆదిలాబాద్ లాంటి ప్రాజెక్టు కూడా ఈరోజు ఇన్ని వేల కోట్లతోని రోడ్లు ఇచ్చి శంకుస్థాపనను ప్రారంభం చేసిన ముందుగా गौरव रिस्पेक्टेड गडकरी जी गारी की स्वागत बोलते हुए हमारा केंद्रीय मंत्री किशन रेड्डी जी और एक केंद्रीय मंत्री बंडी संजय जी, हमारा इंचार्ज मिनिस्टर सीतक्का जी एंड मेंबर ऑफ पार्लियामेंट वंशी नगेश जी, ऑल माई एमएलएस एमएलसीज भाई और बहनों, ये एक लोक जनप्रिय नेता है। मैं 30 साल से मैं पॉलिटिक्स में हूँ, 6 बार एमएलए एमपी इलेक्ट हूँ, मगर कभी भी ऐसी मिनिस्टर को नहीं देखा है। कभी भी जाओ रोड का प्रॉब्लम होने दो, कुछ प्रॉब्लम हो, 1 मिनट में अपॉइंटमेंट दे के बिठा के काम करने का मिनिस्टर जो ये असेंबली पार्लियामेंट में हाउस के अंदर भी यही बोला थे। मैं आप एक ही रिक्वेस्ट है, गडकरी जैसे बड़ा महान नेता को मैं हैदराबाद में 2-3 पॉइंट बनूंगा, मगर यहाँ से हमारा तेलंगाना का विजिट करके जो ये फॉरेस्ट एरिया को जो डेवलप करने के वास्ते आ रहे, आपको स्वागत करते हुए मेरा एक ही रिक्वेस्ट है, और जो बाकी का फॉरेस्ट का क्लियरेंस है और बाकी का जो पेंडिंग वर्क है, ये हमारा गवर्नमेंट का तरफ से मैं और हमारा इंचार्ज मिनिस्टर हमारा सीएम साहब रेगुलर फॉलोअप करते हुए पूरा चालू कर रहे हैं। आप जो फंड से जो नया रोड से अभी जो नया एमपी जो रिक्वेस्ट करे थे वो भी सैंक्शन करना हुआ बोल के आपको रिक्वेस्ट करते हुए, और एक बार मैं तेलंगाना स्टेट को आने का मौके पर बहुत स्वागत करते हुए, एक हैदराबाद में अमरपेट में हमारा किशन रेड्डी साहब ऑनरेबल कैबिनेट मिनिस्टर का फ्लाईओवर है, वहाँ थोड़ा हैदराबाद और हैदराबाद विजयवाड़ा रोड का थोड़ा प्रॉब्लम है, बाकी का वहाँ वही बोलूंगा। और हर एक बार हमारा लोक जन नेता नितिन गडकरी जी को स्वागत करता हूँ। नमस्कार। థ్యాంక్ యూ సార్. దాదాపు 4,000 కోట్ల రూపాయల విలువ గల పనుల్ని ప్రజాంకితం చేస్తున్న ఈ కార్యక్రమానికి వేయించేసిన గౌరవ ముఖ్య అతిథి నితిన్ గడ్కరీ గారిని స్వాగతించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు భవనాల శాఖ మంత్రులు మరొక శుభవార్త కూడా చెప్పారు. ఈరోజు సాయంకాలం గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అంబర్పేటలో మరొక మహా పర్వదినం ఉంది. ఆ కార్యక్రమంలో కూడా అందరూ పెద్దలు పాల్గొంటారని కోరుతూ గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి శుభాకాంక్ష సందేశం కోసం మనమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఐ రిక్వెస్ట్ సంజయ్ సార్. భారత్ మాతాకి. నేను హరీష్ రావు గారు ఫోన్ ఒక నిమిషం హరీష్ బాబు గారు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను అనుకున్నా, అరే నితిన్ గడ్కరీ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పట్టుకొని వచ్చినడికి ఒక్కటి 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు, ఎన్ని వేల కోట్లు, 6,100 కోట్లు. ఎంత చెప్పాలి? ఎంత? మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీ గారు మనకి ఇస్తే గింత సప్పగుంటుందా? నన్ను కేసీఆర్ మీటింగ్ అని ఏదైనా 2 చేతులు బయటకు ఎత్తాలి. భారత్ మాతాకి. చేతులు ఉన్నోళ్ళు మాత్రం వెనకెత్తలేరు. వెనక భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు అక్క లక్ష్మక్క గారు, ప్రజానాయకుడు, మనందరి నాయకుడు, యువ నాయకుడు,
కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే సోదరుడు పాల్వాయి హరీష్ గారు, నేటి కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రాంతంలో 6,100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి జాతికి అనేక రోడ్లను జాతికి అంకితం చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి, మనందరి నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు, మనందరినీ ముందుకు నడిపించే నాయకుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, రాష్ట్రంలోని మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా అక్క సీతక్క గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ అన్న గారు, వంశీకృష్ణ గారు, వేదిక పైనటువంటి గౌరవ శాసనసభ్యులు, వివిధ ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులకు విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే అడవి ప్రాంతము, వెనుకబడిన ప్రాంతం అని చెప్పుకునేవాళ్ళం. ఇవాళ అందరికీ వాళ్ళు పొద్దున బయలుదేరిన కరీంనగర్ నుంచి మా ఆఫీసర్ వచ్చి రాత్రి వచ్చి చెప్పాడు, సార్ మార్నింగ్ 6 o'clock బయలుదేరాలి సార్, సిర్పూర్ కాగజ్ నగర్ 3.5 hours పడుతుంది సార్ అని చెప్పన్నాడు. నువ్వు ఎన్ని రోజులే పోక అన్నా, నేను చాలా రోజులే సార్ పోక అన్నాడు. నువ్వు ఒక చాలా రోజులే, నేను మొన్న వేసిన 3.5 గంటలు అవసరం లేదు, గంటన్నరలో మూడం పోతాం అని చెప్పి గంట ముందే మీకంటే ముందే వచ్చి ఉండి. గతంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రావాలంటే పొద్దున బయలుదేరితే సాయంత్రం చేరుకుంటోళ్ళం. ఇప్పుడు హైదరాబాద్ వాడితే మధ్యాహ్నకే చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇట్లా 10 సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం మాత్రమే జరిగింది. 2,500 కిలోమీటర్లు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు దానికి రెట్టింపు 5,100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ దాని ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదు, ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం. గతంలో పాలకులందరూ నిర్లక్ష్యం చేయడం వలన, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన ఇలా ఆదిలాబాద్ ప్రాంతం ఉమ్మడి జిల్లా అంతా కూడా వెనుక పడేసింది తప్ప వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం కాదు, వెనుకబడిన ప్రాంతం కాదు, ఇది కూడా అభివృద్ధి చెందుతున్న జిల్లా, అభివృద్ధి చెందాల్సిన జిల్లా అని చెప్పి వాళ్ళ అనేక కనెక్టివిటీస్, అనేక జాతీయ రహదారులు నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రంగాలుగా సహకరిస్తున్నది. ఇవాళ కేవలం జాతీయ రహదారులకే 1,25,000 కోట్ల రూపాయలకి వెచ్చించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 1,25,000 కోట్లు. ఇలా రైల్వే అభివృద్ధి కానీ, రైల్వే నిర్మాణాలు కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ 32,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే. వాళ్ళ 1,50,000 కోట్లతోని ఇలా వడ్లను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అంటే 12 లక్షల కోట్ల రూపాయల పైగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళ నితిన్ గడ్కరీ గారు ఒక మంచి మంత్రి, ఏ ఎంపీ అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా వారి దగ్గర సార్ ఈ సమస్య ఉంది అంటే ఏ వ్యక్తి కూడా నారాజే బయటగారు. ఇప్పటిదాకా వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నారు. నేను చాలాసార్లు విన్నా నితిన్ గడ్కరీ గారు కలిస్తే తప్పకుండా కలిసి చేద్దామని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సానుకూల దృక్పథంతో మాకు సహకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏడుకొని ఎవరైనా పనిచేస్తారు అంటే బోలా మనిషి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఈ లోపల ఏముండదు, కుల్లా మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఏ మంత్రి అయినా మంత్రిని సంధానించి పనిచేసుకొస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా 2 మంత్రులు ఉన్నారు, గౌరవ మంత్రివర్యులు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మా అక్క సీతక్క గారు ఉన్నారు. 2 ముఖ్యమైన మంత్రులు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారిని తిట్టడం, భారతీయ జనతా పార్టీని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా వెనుకకు పోయిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఎన్నికలప్పుడు మాత్రమే ఒకరికొకరు విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతక్క గారు చెప్పినట్టుగా రెండు జోడెద్దులాగా ముందుకు సాగుతూనే అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకులు కానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలోగా మాదిరి కాకుండా ప్రతిసారి విమర్శలు చేయడం, ప్రతిసారి తిట్టుకునే ప్రయత్నాన్ని మనం బంద్ పెడదాం. మనం అధికార పార్టీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించ సిద్ధంగా ఉంది. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ చెప్పారు, ఎస్ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది. తల్లి భారత మాతను విశ్వగురుస్థానంలో ప్రతిష్ఠించాలి. 2047 వరకు ఈ భారత్ ను అఖండ భారత్ గా, అభివృద్ధి చెందిన భారత్ గా అగ్రదేశాల సరసన చేర్చాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో, ఒక అంకురిత దీక్షతో ముందుకు సాగుతున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి అది అభివృద్ధి సాధ్యం కావాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అది బీజేపీ పాలిత రాష్ట్రమా, అది విపక్ష పార్టీ పాలిత రాష్ట్రమా కాదు, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న విశ్వాసం, నమ్మకంతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నాం, ఇంకా సహకరించి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు మేము కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత ఉందని చెప్పి భావిస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రం సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, లాస్ట్ కు నా నియోజకవర్గానికి సంబంధించి మీకు సంబంధించి కూడా కోరిక కోరాల్సిన అవసరం ఉంది. మా వెంకటరెడ్డి గారిని కోరుతున్నాను, దయచేసి వెంకటరెడ్డి గారు, వెంకన్న అన్న, ఇప్పుడే నితిన్ గడ్కరీ గారు ప్రామిస్ చేసిన ఒకటి, హైదరాబాద్ మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి ఉండే, అది నాగుపాము లెక్కున్నది, ఎటు తెలియదు. అది క్వాలిటీ లేకుండా పనులు చేసారు. దాన్ని గత ప్రభుత్వం కూడా, గత పాలకులు కూడా ఇది క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి శాసనసభ కమిటీలు వేసారు, విచారణ కమిటీలు వేసారు. ఆ విచారణ కమిటీ 7 రోజులు క్వాలిటీ లేకుండా పనిచేశారు. ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కనెక్టివిటీ ఉండాలని చెప్పి 32 జిల్లాలతో జాతీయ రహదారులతో హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కి దేశ రాజధానికి, రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ ఇచ్చిన. కాబట్టి హైదరాబాద్ నుంచి ఈ మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి అవుతుందో అది గుంతలు పడి ఇబ్బంది పడే ప్రభావం ఉంది. కాబట్టి నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. ఆ కాంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే దాన్ని జాతీయ రహదారిగా నిర్మాణం చేయడానికి ఇప్పుడే నితిన్ గడ్కరీ గారు ప్రామిస్ చేశారు. కాబట్టి మనందరికీ సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి కరీంనగర్, హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఆ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా నిర్మించడానికి సహకరించాల్సిగా కోరుతూ, ఉదయమే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. పురోగతి విధానాన్ని, ప్రగతి వికాసాన్ని ప్రతిధ్వనించిన గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి సందేశానికి ధన్యవాదాలతో దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తమదైన అంకిత భావంతో, అది భారతమాల ప్రాజెక్ట్ అయినా ఆ తల్లి మెడలో ఒక గళమాలగా ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమమైన, ముఖ్యంగా యువతీ యువకులకు సంబంధించిన కార్యక్రమాలు, సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాల్లో వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ ముందుకు సాగుతున్న గౌరవ కేంద్ర మంత్రివర్యులు ఈనాటి విశిష్ట అతిథి కిషన్ రెడ్డి గారి సందేశం. భారత్ మాతాకి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు, దేశంలో జాతీయ రహదారులన్నా, ఫ్లైఓవర్స్ అన్నా మొదటగా జ్ఞాపకం వచ్చేది, గుర్తొచ్చేది జాతీయ రహదారులు అభివృద్ధికి మోడీ గారి నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు, అదేవిధంగా కేంద్రంలో నా సహచరులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మిత్రులు బండి సంజయ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు
గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, గౌరవనీయురాలు అక్క సీతక్క గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు, వంశీ గారు, గౌరవ శాసనసభ్యులు హరీష్ గారు, లక్ష్మి గారు, పాయల శంకర్ గారు, రామారావు పటేల్ గారు, అదేవిధంగా బొజ్జు పటేల్ గారు, విఠల్ గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీశైలం గారు, వెంకటేష్ గౌడ్ గారు, శ్రీదేవి గారు, రఘునాథ్ గారు, ఇంకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు, అదేవిధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు. ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్కు రైలు ఉండేది కాదు. ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వెనుకబడిన ప్రాంతాల్లో కావచ్చు, దేశంలోని అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలుంటే ముందుగా 10 జిల్లాలు ఉండేది. దానిని 33 జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది. ఆ 33 జిల్లాలలో కూడా 32 జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి 3,900 కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము. కొన్ని పూర్తయినటువంటి రోడ్లను ఇక్కడి ప్రజలకు, జాతికి నితిన్ గడ్కరీ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక విషయాలు మన మిత్రులు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో 5,000కు మించి జాతీయ రహదారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు, పలు ఎక్స్ప్రెస్ వేలు కూడా ఈరోజు నితిన్ గడ్కరీ గారు మరి మోడీ గారి ఆదేశాలతో నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రహదారులన్నీ కూడా ఏదో ట్రాన్స్పోర్టే కాదు, ప్రమాదాలు తగ్గాయి, వాహనాల యొక్క మరి నైపుణ్యత పెరిగింది, వాహనాలు కూడా ఎక్కువ కాలం కాలమానమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, పెట్రోల్ ఖర్చు తగ్గింది, అన్నిటికంటే మించి ప్రమాదాలు తగ్గాయి. రోడ్లంటే గతంలో అనేక రకాల ప్రమాదాలు జరిగేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రహదారుల అభివృద్ధి జరిగిన తర్వాత ప్రమాదాలు చాలా తగ్గినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అవి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అండర్ పాస్లు కావచ్చు, ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, ఈరోజు ఎక్కడ కూడా లేదు అనకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రోడ్డు రవాణా వ్యవస్థను సరళీకృతం చేసినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనవి చేస్తున్నాను. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది రోడ్డు కనెక్టివిటీ కానీ, అది రైల్ కనెక్టివిటీ కానీ, అది విమానాల కనెక్టివిటీ కానీ, అది వాటర్ వే కనెక్టివిటీ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీ అందరి కోరేదొకటే, మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అది ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి స్మార్ట్ సిటీగా ఆదిలాబాద్ జిల్లాలో, మన జహీరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా
7 మెగా టెక్స్టైల్ పార్కులు వస్తే మన తెలంగాణకు వరంగల్కు ఒకటి ఇవ్వడం జరిగింది. కాజీపేటలో 800 కోట్ల రూపాయలతోటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ RMU రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రామగుండంలో NTPC ఆధ్వర్యంలో 12,000 కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఈరోజు జాతికి అంకితం చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా 442 కోట్ల రూపాయలతో మన రామగుండంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. 6,335 కోట్ల రూపాయలతో మన రామగుండంలో తెలంగాణ రైతుల కోసం మరి యూరియా పరిశ్రమ పెట్టి ఈరోజు మరి యూరియా ఉత్పత్తి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ములుగులో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి నిజామాబాద్ లో కేంద్రీయ పసుపు బోర్డు టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా కాకతీయుల కాలం నాటి రామప్ప ఆలయానికి యునెస్కో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు అనేక రకాలుగా 31,221 కోట్ల రూపాయలతో రైల్వే లైన్లు కానీ డబ్లింగ్ ప్రాజెక్టులు కానీ అమలు జరుగుతూ ఉన్నాయి. 1,25,000 కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారుల నిర్మాణం కూడా జరుగుతున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. 84,492 కోట్ల రూపాయలతోటి ఈరోజు 30 కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రతిపాదనలు జరుగుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. వరంగల్ జిల్లాలో మామనూరు ఎయిర్పోర్టు మరి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము అంగీకరించిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ లో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభించడం కోసం డిఫెన్స్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కొనసాగుతా ఉన్నాయి. మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు దేశంలో 83 కోట్ల మంది ప్రజలకు మరి ప్రతి నెలకు 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం ఇచ్చాను మనం చేస్తాను. పేద ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంతో సహా 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యము అందిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు పేద ప్రజలకు సంబంధించి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత ఆరోగ్యము ఆయుష్మాన్ భారత్ పేరు మీద అందిస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాను. 70 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఏ రకమైనటువంటి మరి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ పథకం కింద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సహాయం అందించేటువంటి దేశంలో తమకు నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే విధంగా అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన దేశంలో కూడా అన్ని గ్రామ పంచాయతీలకు ప్లానింగ్ కమిషన్ ద్వారా మరి నిధులు అందిస్తున్న విషయాన్ని నగర గ్రామ పంచాయతీల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ పారిశుద్ధ కార్మికులు కానీ విద్యుత్ కరెంటు కానీ అన్ని గ్రామ పంచాయతీలకు మరి ప్రతి సంవత్సరము నిధులు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. పొదుపు సంఘాలన్నిటి కూడా బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వము రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ధాన్యం కొనుగోలు కూడా మీకు తెలుసు. MSP గతంలో 2014లో 1,300 కోట్ల రూపాయల ధాన్యం ఉంటే ఈరోజు 2,300కు మించి ఈ యొక్క MSP పెంచి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం. కాటన్ కొనుగోలు చేస్తా ఉన్నాం. ఇటీవలనే మిర్చి కూడా కొనుగోలు చేయాలని చెప్పి కూడా నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి స్వయంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన హామీ ఇచ్చాడు. అంతేకాకుండా గతంలో ఎరువుల కొరత ఉండేది. ఈరోజు ఎరువుల కొరత లేకుండా ఏ రైతుకు ఎక్కడ కావాలన్నా కూడా ఎప్పుడు కావాలన్నా కూడా ఎంత కావాలన్నా కూడా ఈరోజు ఎరువుల సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు అనేక జిల్లాలలో జాతీయ రహదారులే ఈరోజు అభివృద్ధికి మరి మనకు సంకేతంగా కనిపిస్తా ఉన్నాయి. అనేక జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా
జాతీయ రహదారుల అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో నేను తెలంగాణ ప్రజల తరఫున आदरणीय नितिन गडकरी जी को मैं तेलंगाना का जनता के ओर से मैं हृदय से धन्यवाद देना चाहता हूं। उनका नेतृत्व में तेलंगाना में लगभग 1,25,000 रुपए खर्च करके 33 डिस्ट्रिक्ट है तो उसमें 32 डिस्ट्रिक्ट्स को नेशनल हाईवेज के साथ डेवलप किया है। हमारा हैदराबाद से बॉम्बे जाने के लिए भी हो, हमारा हैदराबाद से वैजाग जाने के लिए भी हो, हमारा हैदराबाद से विजयवाड़ा जाने के लिए भी हो, हमारा हैदराबाद से नागपुर जाने के लिए भी हो, हैदराबाद से छत्तीसगढ़ जाने के लिए भी हो, कोई भी जिला हो, कोई भी प्रांत हो, ऐसा कोई जिला नहीं, कोई प्रांत नहीं, कोई डिस्ट्रिक्ट हेडक्वार्टर नहीं, उसी जिला को, उसी स्टेट को हमारा हैदराबाद से, हमारा तेलंगाना जिलों से कनेक्टिविटी नहीं है। सभी जिलों को नेशनल हाईवे से आपके नेतृत्व में मोदी जी के आदेश पर जो नेशनल हाईवे कनेक्ट किया है, मैं फिर एक बार आपको हमारे 4 करोड़ तेलंगाना जनता से मैं धन्यवाद देना चाहता हूं। मैं इसी शब्द के साथ फिर एक बार सुबह सुबह हमारे हरीश जी इधर ही मीटिंग लगाना, नितिन गडकरी जी इसी कागज न लाना बोल के एक डिमांड करके इस मीटिंग को आयोजन करने के लिए हमारे नरेश जी, हमारे हरीश जी, पायल शंकर जी, रामाराव जी डिमांड किया है। मैं इसके कारण आज ఈ మీటింగ్ इधर लगाया। सभी लोग इतना పెద్ద సంఖ్యలో మీరందరూ వచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। భారత్ మాతాకి। ఇంతకు ముందే బండి సంజయ్ గారు చెప్పారు, ఇన్ని వేల కోట్ల రూపాయలతో ఈ రోజు నితిన్ గడ్కరీ గారు వస్తున్నప్పుడు మనము మంచి స్వాగతం పలకాలి। అందుకే భారత్ మాతాకి नितिन गडकरी गाరికి स्वागत मनाले। स्वागत है, स्वागत है नितिन गडकरी जी को, नितिन गडकरी जी को, नितिन गडकरी जी को। भारत माता की। గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారు అద్భుతంగా ప్రతిధ్వనింపచేశారు। ద బ్రెయిన్ బిహైండ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ద షోల్డర్ అండర్ hundreds of flyovers all over the country and 55 flyovers in Mumbai. The phase which improved the pace of movement all over the country. ఈనాటి ముఖ్య అతిథి గౌరవ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారి సందేశం కంటే ముందు సార్ శివశంకర్ సార్ अरे హలో ఆనరబుల్ నితిన్ గడ్కరీ జీ ఈరోజు ప్రజాంకితం చేస్తున్నారు। వేల కోట్ల రూపాయలతో భారత ప్రభుత్వం ఈ ప్రాంతానికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వేల కోట్ల రూపాయలతో ఇచ్చినటువంటి నూతన సదుపాయాలు ప్రజాంకితం చేస్తూ కొన్ని ఆవిష్కరణలు మరికొన్ని శంకుస్థాపనలు జరుగుతున్నాయి। మీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ పండక్కి మీ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కోరుతోంది వేదిక। Ripalewada to the Telangana-Maharashtra border, 94.60 kilometers at a cost of 3,526 crore rupees, aims to enhance connectivity between Maharashtra and Telangana. The Mancherial-Ripalewada corridor is part of the Nagpur-Vijayawada economic corridor connecting central and south India. Its completion will cut travel time by 6 hours, improving passenger and freight movement across Maharashtra, Telangana and Andhra Pradesh. Animal underpasses and overpasses near Kaval Tiger Reserve ensure wildlife safety as a major black spot on NH44, enhancing safety and preventing accidents. Service roads, foot-over bridges, junction improvements to ensure smooth and safe travel, easing the movement on one of the busiest route of Nagpur-Hyderabad section of NH44 in Telangana. These developments will not only make daily commutes smoother and safer,
but also open new opportunities for trade, tourism and investment, ultimately uplifting the overall quality of life in the region. All of this has been made possible due to the vision and leadership of Nitin Gadkari ji, whose unwavering focus on infrastructure is paving the way for a stronger, more connected Telangana. ఇప్పుడు మనందరి కరతాళ మధ్య మే నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు వారి ముఖ్య అతిథి సందేశం కోసం ఆహ్వానిస్తున్నాను. केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी आदरणीय किशन रेड्डी जी, दूसरे सहयोगी आदरणीय बंडी संजय जी, तेलंगाना के पीडब्ल्यूडी मिनिस्टर कोमती वेंकट रेड्डी जी, डिस्ट्रिक्ट मिनिस्टर सीता काका, यहाँ के एमपी आदरणीय गिडोम नागेश जी, एमपी वंशी जी, एमएलए हरीश बाबू, एमएलए के लक्ष्मी, एमएलए पायला शंकर, एमएलए रामाराव पटेल और उपस्थित सभी भाई और बहनों, अंदर की नमस्कारम. बागुन्नारा. मुझे बहुत खुशी हुई है कि ये एक एस्पिरेंट डिस्ट्रिक्ट है, सामाजिक, आर्थिक, शैक्षणिक दृष्टि से पिछड़ा हुआ है, और हम लोग जो काम करते हैं उस विचारों की प्रेरणा है कि समाज के जो शोषित है, पीड़ित है, दलित है, जो सामाजिक, आर्थिक, शैक्षणिक दृष्टि से पिछड़े हुए हैं, जिनके पास रहने के लिए मकान नहीं है, खाने के लिए रोटी नहीं है, शरीर पर कपड़ा नहीं है, उस दरिद्र नारायण को हम भगवान माने और उसकी निरंतर सेवा करते रहे. ये पंडित दीनदयाल उपाध्याय जी का सामाजिक आर्थिक चिंतन, जो अंत्योदय के रूप में प्रसिद्ध है, वही हमारे राजनीतिक जीवन का उद्दिष्ट है. और मुझे बहुत खुशी हुई कि आज इस जिले में आते हुए मैं आप सबके साथ आपकी समस्या को समझने की एक अवसर मुझे मिला है. मेरे विद्यार्थी जीवन में मैं विदर्भ में विद्यार्थी परिषद का कार्य करता था. गढ़चिरौली डिस्ट्रिक्ट के आदिवासी क्षेत्र में मैं आज भी 1200 एकल विद्यालय चलाता हूं. हमारे 1600 शिक्षक हैं और करीब 18,000 विद्यार्थी हमारे स्कूल में पढ़ते हैं. सरकार से 1 रुपए का अनुदान नहीं लेते हैं. भावना यही रहती है कि जहां अंधेरा है वहां प्रकाश होना चाहिए. चलो जलाए दीप वहां जहां अभी भी अंधेरा है. आज गढ़चिरौली जिला बदल रहा है, जो आपको लगा हुआ है, और उस जिले में अनेक बार मैं आने के कारण वहां की समस्याओं को मैं ठीक प्रकार से समझ चुका हूं. और इसलिए मैं ये समझ सकता हूं कि आप सबका दुख और दर्द क्या है. दुख और दर्द जो है, हर युवाओं को रोजगार चाहिए, किसान को उसके सही फसल के दाम चाहिए, और सही में हर गरीब को मकान चाहिए और रोटी चाहिए. मैं हमारे क्षेत्र में विशेष रूप से 90% मेरा समय मैं किसानों में काम करता हूं. 4 चीनी मिलें चलाता हूं. हमारा किसान केवल अन्नदाता नहीं, वो ऊर्जा दाता बने, ऊर्जा दाता नहीं ईंधन दाता बने, ईंधन दाता नहीं हवाई ईंधन दाता बने, अब हवाई ईंधन दाता नहीं
तो बिटुमिन दाता बने, और अब बिटुमिन दाता नहीं तो हाइड्रोजन दाता बने, इसी उद्देश्य को लेकर मैं काम करने की कोशिश करता हूं। मैं इंजीनियर नहीं हूं, पर मुझे 13 डॉक्टरेट्स मिली है, पीएचडी मिली है, और 13 में से 7 डिलीट जो है वो एग्रीकल्चर साइंस में काम करने के लिए मिली है, वाटर कंजर्वेशन में काम करने के लिए मिली है। मैं सबसे पहले किशन जी को, बंडी संजय जी को, कोमती जी को, यहां बैठे हुए विधायक, एमएलए, एमपीज को आह्वान करूंगा कि एक छोटा सा काम आप करिए। जो काम मैं विदर्भ के क्षेत्र में, जहां 10,000 से ज्यादा किसानों ने आत्महत्या की, वहां काम कर रहा हूं। 1,000 अमृत सरोवर हमने बनाए। दौड़ने वाले पानी को चलने के लिए लगाओ, चलने वाले पानी को रुकने के लिए लगाओ, और रुके हुए पानी को जमीन को पीने के लिए लगाओ। गांव का पानी गांव में, खेत का पानी खेत में, घर का पानी घर में। और मुझे इस बात की खुशी है कि जिस गांव में कुएं का पानी 1 घंटा मुश्किल से पंप चल रहा था, अब उस गांव में 12-12 घंटे पानी मिल रहा है। आप देखिए, कोई नौकरी करने वाले अपने यहां सज्जन बैठे होंगे, वो क्या करते हैं, वो हर साल बैंक में अपने सैलरी के 5-10% पैसे डिपॉजिट करते हैं, और जब रिटायर हो जाते हैं तो वो पैसा उनके काम में आता है। जैसा पैसा डिपॉजिट हो सकता है, वैसा पानी भी डिपॉजिट हो सकता है, और ये हमारे यहां यशस्वी रूप से हुआ है। एनएचआई के तरफ से मिट्टी लगती है रोड के लिए, हमने नदी नालों का खोलीकरण किया, रुंदीकरण किया। जो डैम थे उसका जो मिट्टी थी वो निकाली ताकि वाटर स्टोरेज कैपेसिटी बढ़े। 1 पैसा खर्चा न करते हुए हमने ये सब काम फुकट में करके दिया। मैं हमारे तेलंगाना के मुख्यमंत्री जी और आदरणीय हमारे पीडब्ल्यू मिनिस्टर कोमती वेंकट रेड्डी जी को प्रार्थना करता हूं कि मैं एनएचआई के तरफ से आपको हजारों जगह पर अमृत सरोवर बनाकर देने के लिए तैयार हूं। 1 पैसा नहीं चाहिए। आपके तालाब जो होंगे उसका रुंदीकरण, खोलीकरण करके उसकी वाटर स्टोरेज कैपेसिटी बढ़ाने के लिए तैयार हूं। इतना ही नहीं तो आपके डैम होंगे, उसकी मिट्टी निकालने के लिए तैयार हूं। इसका सबसे बड़ा फायदा किसी को होगा तो तेलंगाना के किसानों को होगा। जो किसानों की फसल है उनका उत्पादन 2.5 गुना बढ़ेगा। किसान समृद्ध संपन्न होंगे। केवल स्मार्ट शहर नहीं, स्मार्ट विलेज बनेंगे, यही हम सबका सपना है। और इसलिए वाशिम जिला जो है महाराष्ट्र का, आपको लक्कर है, वो जिला और गढ़चिरौली जिला दोनों भी एस्पिरेंट डिस्ट्रिक्ट है। मैंने अपने कार्य के लिए दोनों जिलों को दत्तक लिया है। वहां अलग अलग प्रकार के उद्योग, व्यवसाय, तांत्रिक शिक्षण और वहां के युवाओं को रोजगार कैसे दे, इसका प्रकल्प लिया हुआ है। मैं आप सबको अनुरोध करता हूं कि एनएचआई के मार्फत ये जल संवर्धन का, वाटर कंजर्वेशन का काम मैं तेलंगाना में फ्री ऑफ चार्ज करना चाहता हूं। आप इसमें सहयोग करिए, आप इस काम को आइडेंटिफाई करिए, और इस काम को करेंगे तो इस देश की ग्रामीण जनता आपको भी और मुझे भी बहुत दुआ देगी। कोई किसान आत्महत्या नहीं करेगा, गांव समृद्ध और संपन्न होंगे। अमेरिकन प्रेसिडेंट जॉन एफ कैनेडी जी ने कहा था, जब मैं मुंबई में मंत्री था तो 55 उड्डान पुल और समुद्र में आप जो देखते हैं वर्ली बांद्रा सीलिंग प्रोजेक्ट और 55 उड्डान पुल बनाने का सौभाग्य मुझे मिला। मेरी उम्र उस समय 32-33 साल की थी, और उसी समय अटल बिहारी वाजपेयी जी ने मुझे बुलाकर गांवों को जोड़ने वाली योजना बनाने के लिए कहा था, और मैंने 6 महीने काम करके एक रिपोर्ट वाजपेयी जी को दिया था,
और जो रिपोर्ट देने के बाद 15 दिन के अंदर लाल किले पर उस योजना की घोषणा हुई थी। उसका नाम था प्रधानमंत्री ग्राम सड़क योजना। आज हिंदुस्तान में 6.5 लाख गांवों में से 4.5 लाख गांवों को मजबूत रोड से जोड़ने का काम इस योजना में हुआ। और इसलिए अमेरिकन प्रेसिडेंट जॉन एफ कैनेडी ने जो कहा था कि अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच, बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड। अमेरिका धनवान है, इसके कारण अमेरिका के रास्ते अच्छे नहीं हुए। तो अमेरिका के रास्ते अच्छे हुए, इसके कारण अमेरिका धनवान हुई। अब तेलंगाना के रास्ते अच्छे करके तेलंगाना की जनता को समृद्ध संपन्न करना और उसका विकास करना, ये कार्य मोदी जी के नेतृत्व में हमारी भारत सरकार, यहां के राज्य सरकार को सहयोग करके हम निश्चित रूप से पूरा करेंगे। ये विश्वास मैं आप सबको देना चाहता हूं। बहनों और भाइयों, मुझे बहुत खुशी है 2014 में जब मैं मंत्री बना तो तेलंगाना में एनएच की लंबाई केवल 2511 किलोमीटर थी और आज 10 साल में ये जो लेंथ थी एनएच की वो दुगनी हो गई है। 4,996 ने 5,000 किलोमीटर हो गई है। और ये 33 जिलों में हम लगातार कार्य करने की कोशिश कर रहे हैं। अभी तक 1.25 लाख करोड़ के काम लगभग पूरे हुए हैं। अभी जो आपने विकास दिखा तो आइसबर्ग का छोटा सा ऊपर का भाग है। अब आने वाले समय में कम से कम 3-4 साल में 2 लाख करोड़ रुपए के काम हम तेलंगाना में करने वाले हैं। और मेरा विश्वास है ये काम होने के बाद तेलंगाना की तस्वीर बदल जाएगी। अभी जो आपने देखा है वो तो न्यूज़रील है, असली फिल्म शुरू होना बाकी है। और इसलिए मैं आपको विश्वास देना चाहता हूं कि तेलंगाना के विकास के लिए हम कटिबद्ध है। 2014 के पहले तेलंगाना में पिछड़े क्षेत्र से हैदराबाद जाने के लिए 12 से 15 घंटे लगते थे। आज हमने एक्सेस कंट्रोल कॉरिडोर के साथ राज्य के किसी भी कोने से हैदराबाद तक 4 से 5 घंटे में आप जा सकोगे, इसकी सुविधा हम तैयार करेंगे। ये विश्वास मैं आपको देना चाहता हूं। राज्य का ट्राइबल जिला मुलुगु हो या कोठागुड़म, चाहे जिला आदिलाबाद हो या गढ़वाल, राज्य के किसी कोने से हैदराबाद आना और जाना अब बहुत जल्दी आसान हो जाएगा। हमारी सरकार ने पूरी तेलंगाना में राष्ट्रीय राजमार्गों को काफी बढ़िया प्लानिंग करके जाल बिछाने की कोशिश की है। कुछ काम पूरे हुए, कुछ काम शुरू हुए। पूरे तेलंगाना को रोबस्ट रोड इंफ्रास्ट्रक्चर देकर तेलंगाना का विकास के लिए हम कटिबद्ध हैं। बहनों और भाइयों, किसी भी राज्य के विकास में 4 चीजें जरूरी है: वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन। जहां 4 चीजें होती है वहां उद्योग व्यवसाय आता है। जहां 4 चीजें होती है वहां उद्योग, व्यापार, व्यवसाय, एक्सपोर्ट बढ़ता है। जहां 4 चीजें होती है वहां खेती का और गांवों का विकास होता है और वो राज्य समृद्ध और संपन्न होता है। और इसीलिए हमने करीब 1 लाख करोड़ के न्यू ग्रीन एक्सप्रेस हाईवे बनाने की योजना हाथ में ली है। यह हाईवे तेलंगाना से जा रहे हैं। इंदौर हैदराबाद कॉरिडोर 770 किलोमीटर है। इसकी कीमत 17,000 करोड़ है। तेलंगाना में 100% काम पूरा हुआ है और मार्च 2026 तक यह काम पूरा हो जाएगा। तेलंगाना में 4,500 करोड़ रुपए के 136 किलोमीटर का काम पूरा हुआ है। तेलंगाना में कामारेड्डी, मेडक और संगारेड्डी जिलों से होकर यह गुजरेगा और इंदौर से हैदराबाद तक की यात्रा का मौजूदा समय 20 घंटे है।
ये 10 घंटे पे आएगा, ये विश्वास मैं आपको देना चाहता हूं। दूसरा जो बहुत इंपॉर्टेंट रोड है, ये रोड ने अभी किशन जी बात कर रहे थे कश्मीर से कन्याकुमारी। हमारे भाषणों में हम कहते थे कश्मीर से कन्याकुमारी। किशन जी, ये बड़ा इंटरेस्टिंग बात है कि हिमाचल प्रदेश में रोहतांग पास आप गए होंगे, वहां जाने के लिए 3.5 घंटे लगते थे। अब हमने टनल बनाई है, अटल टनल, 8 मिनट में निकल जाते हैं। वहां से निकलकर हिमालय के बीच में से लद्दाख लेह तक हम 8 टनल बना रहे हैं, नया रोड बन रहा है। और लद्दाख लेह में आकर कारगिल के नीचे हमारे आशिया की सबसे बड़ी 12 किलोमीटर की सबसे बड़ी टनल जोजिला टनल हम बना रहे हैं, जिसका 75% काम पूरा हुआ है। जोजिला टनल से निकलकर हम झेड़मोर टनल हमने बनाकर प्रधानमंत्री जी ने उसका उद्घाटन किया, वो पूरी हुई है। और वो झेड़मोर टनल से हम श्रीनगर आएंगे, तो श्रीनगर और जम्मू के बीच में हम 36 टनल बना रहे हैं। अब 23 टनल पूरी हो गई है। और कटरा के पास हम नया जम्मू के पहले हाईवे बना रहे, कटरा से दिल्ली। इस हाईवे से हम अमृतसर आएंगे, अमृतसर से दिल्ली आएंगे, और दिल्ली मुंबई हाईवे पे आकर हम सूरत तक आएंगे। इसके पहले दक्षिण में आना होगा तो हमें मुंबई, पुणे, कोल्हापुर, सोलापुर जाने की जरूरत पड़ती थी। अब जाने की जरूरत नहीं है। सूरत से हम नया ग्रीन रोड बना रहे, एक्सप्रेस हाईवे। सूरत से निकलेगा, सूरत से नासिक, नासिक से अहमदनगर, अहमदनगर से सोलापुर, सोलापुर से करनूल, करनूल से हैदराबाद, चेन्नई, कन्याकुमारी, कोचीन, त्रिवेंद्रम, पूरे साउथ को बेंगलोर, मैंगलोर। और ये सही में हम जो भाषण में कहते थे कश्मीर से कन्याकुमारी, ये सपना हमारा पूरा होगा। अनेकता में एकता, यही हमारी विशेषता। अलग अलग राज्यों में हमारी रहन सहन, पान, खान पान अलग अलग है, हमारी संस्कृति अलग है, हमारा इतिहास अलग है, पर इस सब में विशेषता यह है कि अनेकता में एकता, यही हमारी विशेषता है। ये सूरत, सोलापुर, कर्नूल, चेन्नई कॉरिडोर, ये 1100 किलोमीटर तेलंगाना में आता है और इसमें 40,615 करोड़ का है। इसका 53% काम पूरा हुआ है और मैं कोशिश करूंगा कि अगले अप्रैल तक ये रोड उद्घाटन होगा। और मैं प्रधानमंत्री से अनुरोध करूंगा कि आप हिमाचल प्रदेश से निकलकर कन्याकुमारी तक गाड़ी में बैठकर जाइए, ऐसा एक्सेस कंट्रोल रोड मिल जाएगा। तेलंगाना में 78 किलोमीटर इसमें है। यह कॉरिडोर तेलंगाना के गढ़वाल जिले से होकर आंध्र के कर्नूल तक पहुंचेगा और सूरत से चेन्नई की दूरी 300 किलोमीटर कम होगी और यात्रा का समय 28 घंटे से बचकर केवल 17 घंटे रहेगा। एक प्रकार से यह उत्तर और दक्षिण भारत को जोड़ने वाला प्रकल्प है। सूर्यापेट से देवरापल्ली यह ग्रीनफील्ड हाईवे है, 221 किलोमीटर, 8,000 करोड़ का। इसका भी 82% काम हुआ है। हैदराबाद विशाखापट्टनम कॉरिडोर का हिस्सा है। तेलंगाना में 6,040 करोड़ रुपए की लागत से 164 किलोमीटर काम हम कर रहे हैं। तेलंगाना में सूर्यापेट खम्मम जिले से होकर गुजरेगा और हैदराबाद से विशाखापट्टनम की दूरी 56 किलोमीटर कम होगी और 12 घंटे का समय जो है वो घट के केवल 6 घंटे होगा। ये कहते हुए मुझे बहुत खुशी हो रही है। नागपुर से विजयवाड़ा कॉरिडोर, ये 565 किलोमीटर है, 16,000 करोड़ का। इसका 21% काम पूरा हुआ है। तेलंगाना में 13,328 करोड़ की लागत से 401 किलोमीटर तेलंगाना में आसिफाबाद, मंचेरियल, भूपलपल्ली, हनुमकोंडा, वारंगल और खम्मम से गुजरता है और नागपुर से विजयवाड़ा के बीच में 175 किलोमीटर की दूरी कम होगी
और 13 घंटे का जो समय है वो 6 घंटे में हो जाएगा। हैदराबाद से पणजी कॉरिडोर ये 563 किलोमीटर है, 20,000 करोड़ का। तेलंगाना में 3,170 करोड़ रुपए की लागत से 90 किलोमीटर रोड बनेगा। ये कॉरिडोर कर्नाटक के रायचूर से कृष्णा नदी को पार करके तेलंगाना में प्रवेश करता है, महबूब नगर जिले से होकर गुजरता है और जड़गेरला से NH-44 को जोड़ता है। इसकी लंबाई 563 किलोमीटर है और हैदराबाद और गोवा की दूरी 50 किलोमीटर कम होगी और 15 घंटे का जो समय लगता था वो 7 घंटे पे आएगा। इससे पर्यटन को भी बढ़ावा होगा। मुझे बहुत खुशी है कि कोई इंपॉर्टेंट ऑनगोइंग प्रोजेक्ट्स है जो विशेष रूप से बोधन से बासर 645 करोड़ का 57 किलोमीटर है। सितंबर 2025 में ये पूरा होगा। बहुत महत्वपूर्ण बोधन शहर को बेहतर कनेक्टिविटी प्रदान करेगा। हमारे देश का दूसरा सरस्वती मंदिर यहाँ है, पहला जम्मू कश्मीर में है, वो पाक व्याप्त कश्मीर में चला गया। मुझे बहुत खुशी है कि निजामाबाद और निर्मल के बैकवर्ड डिस्ट्रिक्ट को इससे बेहतर कनेक्टिविटी मिलेगी। ये जो आदिलाबाद टू बेला ये 491 करोड़ का काम है, 33 किलोमीटर। इसमें से मई 2026 में पूरा होगा। तेलंगाना और महाराष्ट्र के बीच इंटरस्टेट कनेक्टिविटी में सुधार होगा। कृषि उपज और परिवहन में तेजी आएगी। निर्मल जिले से होकर ये गुजरता है और भैंसा, निर्मल और खानापुर शहरों को जोड़ता है। ये भी बहुत महत्वपूर्ण है। मैं कुछ नई घोषणा कर रहा हूं। पहली बात, 4 लेनिंग ऑफ द मिसिंग लिंक ऑफ हैदराबाद भोपालपट्टनम 241 किलोमीटर, 18 किलोमीटर का ये रोड, इसको हम जोड़ रहे हैं। ये भुवनगिरी, वारंगल, मुलुगु को जोड़ता है और एशिया का सबसे बड़ा आदिवासी त्योहार मेदाराम जत्रा मेदाराम गांव मुगुलुगु में आयोजित की जाती है। इससे पर्यटन को बढ़ावा मिलेगा। 4 लेनिंग ऑफ रुद्रमपुर टू भद्राचलम 1800 करोड़ का 100 किलोमीटर का ये रोड है। कोठागुड़म और पालवंचा शहरों में बाईपास बनेगा और इस कनेक्टिविटी के कारण भद्राचलम मंदिर जाना बड़ा आसान होगा। मुझे बहुत खुशी है कि बोधन से आरमूर तक 57 किलोमीटर 1100 करोड़ का महत्वपूर्ण रोड है। ये भी जल्दी इसका काम शुरू होगा। आरमूर, जगतियाल, मंचेरियल इंटर कॉरिडोर रूट है और इसके कारण बेलमपल्ली का जो सिंगरेनी कॉलोनीज है, कोल केमिकल कॉम्प्लेक्स मंचेरियल का है, ACC सीमेंट मंचेरियल का है, ओरिएंट सीमेंट देवापुर का है और NTPC प्लांट रामागुंडम का है। इनको सबको एक बहुत अच्छी कनेक्टिविटी मिलेगी। यह परियोजना आसिफाबाद इस आकांक्षी जिले में विकास लाएगी। जो प्रोजेक्ट महत्वपूर्ण है जिसकी मैं घोषणा कर रहा हूं वो 4 लेनिंग ऑफ आरमूर, जगतियाल, मंचेरियल, ये 5000 करोड़ के प्रोजेक्ट की आज मैं घोषणा कर रहा हूं। ये 132 किलोमीटर है। कैबिनेट के अप्रूवल को जल्दी मिलने के बाद हम इसका काम शुरू करेंगे। ये भी आपके इंडस्ट्री के लिए बहुत महत्वपूर्ण है। आसिफाबाद जिले के लिए विकास करेगा और नागपुर हैदराबाद, नागपुर विजयवाड़ा के बीच में एक नई कड़ी ये स्थापन करेगा। जगतियाल करीमनगर ये 4 लेनिंग 2500 करोड़ का है। वो 59 किलोमीटर है और ये भी काम आने वाले 3 महीने में शुरू हो जाएगा। जगतियाल, गंगाधरा, वेदिरा और करीमनगर को बाईपास मिलेगा। जगतियाल, करीमनगर, मंचेरियल और वारंगल शहर के बीच में बेहतर कनेक्टिविटी होगी। जगतियाल, करीमनगर, वारंगल 4 लेन बनने के बाद जो दूरी लगभग 3.5 घंटे से कम होकर सिर्फ 1.5 घंटे रह जाएगी। इन शहरों में खम्मम और विजयवाड़ा को बेहतर कनेक्टिविटी मिलेगी। मुझे और एक महत्वपूर्ण रोड है 6 लेनिंग ऑफ नागपुर हैदराबाद। मैं नागपुर का हूं और हैदराबाद जाने के लिए बड़ा आसान होगा। ये 471 किलोमीटर है। वर्तमान में यह 4 लेन रोड है। अब 6 लेन हाई स्पीड इकोनॉमिक कॉरिडोर बनेगा। DPR शुरुआत हो गई है। हैदराबाद शहर में ट्रैफिक जाम कम होगा और दोनों शहरों में से दूरी लगभग 9 घंटे से कम होकर 4.5 घंटे हो जाएगी।
और ये इंडस्ट्रियल डेवलपमेंट के लिए बहुत उपयोगी होगा। इसके साथ साथ हैदराबाद में हम 2000 करोड़ रुपए का 316 एकड़ में एक मल्टी मॉडल लॉजिस्टिक पार्क भी बना रहे हैं। मुझे विश्वास है कि मैं आदरणीय पीडब्ल्यू मिनिस्टर रेड्डी जी से अनुरोध करूंगा कि अब रोपवे, केबल कार, फेनाकुलर रेलवे हम बन रहा है, हवा में उड़ने वाली डबल डेकर बस शुरू कर रहे हैं। हैदराबाद के लिए, आपके बड़े बड़े शहरों के लिए पब्लिक ट्रांसपोर्ट और इलेक्ट्रिसिटी, इसको हम मदद करेंगे। मैं बहुत खुशी से आपको बताना चाहता हूं कि ब्रोकन राइस से, राइस स्ट्रॉ से, बाम्बू से, मोलाइसिस से, शुगर कैन जूस से हम इथेनॉल बनाते हैं। मेरे यहां गाड़ी है, मैं किसानों ने तैयार किए हुए 100% इथेनॉल पे इनोवा गाड़ी में बैठता हूं। मैं अब किसानों ने तैयार किए हुए ईंधन पे ही गाड़ी चलाता हूं। हाइड्रोजन पे चलने वाली गाड़ी मेरे पास है। इलेक्ट्रिक की गाड़ियां, बसेस हमने देश में लाई है। अब इलेक्ट्रिक की कार, इलेक्ट्रिक स्कूटर लोकप्रिय हुई है। प्लस सीएनजी पर आप जो राइस स्ट्रॉ कहते हैं, इससे सीएनजी बनता है। और मैंने बजाज कंपनी के 2 व्हीलर को लॉन्च किया 6 महीने पहले। जो पेट्रोल पे मोटरसाइकिल चल रही थी, उसका खर्चा ₹2.40 पर किलोमीटर आता है। और किसानों ने राइस स्ट्रॉ से, जो परली से, आप क्या उसको क्या कहते हैं मुझे मालूम नहीं, वो पैडी का जो ये होता है, जो पैडी निकालने के बाद जो वेस्ट होता है, उससे सीएनजी बनता है। और इस मोटरसाइकिल का खर्चा केवल ₹1 पर किलोमीटर आता है, ₹1 पर किलोमीटर। सीएनजी पे ट्रक चल रहे हैं, सीएनजी पे बसेस चल रही है, अब ट्रैक्टर भी आ रहा है। मैं ट्रांसपोर्ट मंत्री हूं, मैंने सब ट्रैक्टर कंपनियों को कहा कि मैं यूरो 6 के इमिशन नॉर्म लगा दूंगा। तो उन्होंने मुझे कहा कि ये मत लगाइए, ट्रैक्टर की कीमत लाख, सवा लाख से बढ़ेगी। मैंने उनको कहा इलेक्ट्रिक पर चलने वाला ट्रैक्टर तैयार करिए। किसान जो सीएनजी तैयार करता है, उसका ट्रैक्टर तैयार करिए। फ्लेक्स इंजन का, इथेनॉल पर चलने वाला, हाइड्रोजन पर चलने वाला ट्रैक्टर तैयार करिए। मुझे खुशी है, मैं ट्रांसपोर्ट मंत्री हूं, अब ये ट्रैक्टर तैयार हो गया है। मेरे पास सीएनजी का ट्रैक्टर है, इलेक्ट्रिक का ट्रैक्टर है। मैं ड्रोन से स्प्रे करता हूं और डीजल की तुलना में मेरी 1 लाख रुपए की बचत होती है साल की। मेरे किसान भाइयों, टू सेव मनी इज टू अर्न मनी। अभी हम ड्रोन से स्प्रेइंग करते, जिसके कारण मेरे यहां अभी खुद मैं खेती करता हूं, 60 एकड़ खेती है, मेरी पत्नी भी खेती देखती है। 1 एकड़ में 14.5 क्विंटल तुअर हुई, 1 एकड़ में 88 टन गन्ना हुआ। मैं केवल किसानों में काम करता हूं और आप में से बहुत से लोग हर साल हमारे विदर्भ के किसानों का एग्रो विजन इंटरनेशनल सेमिनार और हमारा ये बहुत बड़ा प्रदर्शन होता है, जिसमें देश से 4 से 5 लाख किसान आते हैं। इस देश को, गांवों को मजबूत करना है, इस देश के किसानों को मजबूत करना है, इस देश में युवाओं को रोजगार देना है, इस देश के ग्रामीण क्षेत्र में जल, जमीन, जंगल और जानवर पर आधारित नई टेक्नोलॉजी का उपयोग करके ये पिछड़े हुए क्षेत्र का विकास करना है। मैं आखिर में 2 बातें आपको कहूंगा। पहली बात है नॉलेज टू वेल्थ, इनोवेशन, एंटरप्रेन्योरशिप, साइंस, टेक्नोलॉजी, research, skills, successful practices. We name it as knowledge, and conversion of knowledge into wealth is the future. और दूसरी फिलॉसफी जिसको मैं कहता भी हूं और जिसका पालन भी करता हूं कि no person is waste and no material is waste. It is depending upon the appropriate technology. It is depending upon the appropriate vision of the leadership that you can convert waste into wealth. बहनों और भाइयों, तेलंगाना को सुखी, समृद्ध, संपन्न बनाइए। गांव, गरीब, मजदूर, किसान का कल्याण करिए। गरीबी, भूखमरी, बेरोजगारी से हमारी जनता को मुक्त करना है। गरीब गरीब होता है, गरीब को कोई जात, पंथ, धर्म, भाषा नहीं होती। जिस भाव में पेट्रोल हिंदू को मिलता है, उसी भाव में मुसलमान को मिलता है।
आने वाले समय में युवाओं को रोजगार देना पड़ेगा। आत्मनिर्भर भारत बनाना है। $5 ट्रिलियन की इकोनॉमी बनानी है। वर्ल्ड की 3rd लार्जेस्ट इकोनॉमी बनानी है। यह प्रधानमंत्री जी का सपना है। और उसी दृष्टि से हमारे गांव, गरीब मजदूर, किसान का कल्याण करके हम तेलंगाना जैसे राज्य के पिछड़े हुए क्षेत्र में रोड बनाकर यहां उद्योग आए, यहां खेती का विकास हो, युवाओं को रोजगार मिले। आपको रोजगार के लिए हैदराबाद, मुंबई, कलकत्ता जाने की जरूरत नहीं पड़े। तो बड़े बड़े उद्योग यहां आए। अगर रोड आएंगे तो उद्योग आएंगे। और इसलिए मैं आपको विश्वास देना चाहता हूं कि तेलंगाना के सर्वांगीण विकास में भारत सरकार की ओर से मेरे विभाग के द्वारा जितना कुछ काम हो सकता है वो पूरा काम करने की हम कोशिश करेंगे, पूरा सहयोग करेंगे, ये वचन देता हूं। और जैसा मैंने कहा, सभी नेताओं को अपील की है और किसान होने के नाते मैंने की है, मंत्री होने के नाते नहीं की है। आप जल संवर्धन, वाटर कंजर्वेशन के लिए मैं फुकट में काम करने के लिए तैयार हूं। जहां जहां रोड बनते हैं वहां मिट्टी लगती है, मैं फुकट में तालाब आपके उसका एग्रीगेट निकाल के देता हूं। वाटर स्टोरेज कैपेसिटी बढ़ा के देता हूं। मैं अमृत सरोवर बना देता हूं। मैं आपके यहां पानी का प्रॉब्लम अगर सॉल्व हुआ तो किशन जी ने जैसे बताया, भारत सरकार से सोलर पंप लगाइए। मेरे यहां 3 कुएं हैं, 7.5 हॉर्स पावर के 3 सोलर पंप है। 12 घंटे पानी मिलता है। 60 एकड़ जमीन पूरी इरिगेटेड है। कम से कम मेरे खेती से 1 करोड़ रुपए का हर साल उत्पादन होता है। हमें गांवों को सुधारना है, किसानों को मजबूत करना है, युवाओं को रोजगार देना है, पर्यटन को बढ़ावा देना है, सिंचाई को बढ़ाना है। आखिर में एक बात आपको बताना चाहूंगा। मैं जल संवर्धन मंत्री था। ये आंध्र प्रदेश का पोलावरम डैम बनाने का सौभाग्य मुझे मिला। मैंने आंध्र प्रदेश को 60,000 करोड़ रुपए दिए। पानी है, पानी की कमी नहीं है। मैंने 4 योजनाएं तैयार की थी, 47 रिवर कनेक्टिविटी की। उसमें से आपके काम की 4 है कि पोलावरम का पानी जो जहां आता है गोदावरी में सरप्लस वाटर है। गोदावरी का पानी पेनार में, पेनार का कृष्णा में और कृष्णा का कावेरी में डालने की योजना मैंने 2 योजना बनाई थी। अगर ये पानी आएगा तो तेलंगाना, आंध्र प्रदेश, कर्नाटक और तमिलनाडु में कोई पानी की समस्या नहीं रही। इस देश में पानी की कमी नहीं है, पानी के नियोजन की कमी है। पोलावरम के बाद 1300 टीएमसी पानी समुद्र में चला जाता है। क्या यह पानी रोककर किसानों को नहीं दिया जा सकता? क्या यह पानी से समृद्धता, संपन्नता नहीं लाई जा सकती? मेरे दोस्तों, भाइयों और बहनों, हमें गांवों के विकास के लिए कटिबद्ध होना है। जल, जमीन, जंगल और जानवर पर आधारित ग्रामीण, कृषि, जंगल, आदिवासी, इनके विकास की योजना बनाकर ये तस्वीर को हमको बदलना है। मैं राष्ट्रीय महामार्ग के मंत्री होने के नाते आपको वचन देता हूं कि इस पिछड़े हुए क्षेत्र में हम राष्ट्रीय महामार्ग बनाएंगे, उद्योग आएंगे, विकास होगा और तेलंगाना के युवाओं को रोजगार मिलेगा। ये सपना आपके आशीर्वाद से पूरा होगा। इसी विश्वास के साथ आज 4000 करोड़ के कामों का एक भेंट आपको मिली है। मैं तेलंगाना की जनता का बहुत बहुत अभिवादन करता हूं, आपको शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद। नमस्कार। తెలంగాణ యువతకు, తెలంగాణ జనతకు ఈ రోజు 6,000 కోట్లు రానున్నాయి, 2 లక్షల కోట్లు అని తెలియజేసిన మంత్రివర్యుల్ని వికాస్ రాజ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ R&B, అలాగే జిల్లా కలెక్టర్ గారు,